సో ప్రోమో వచ్చింది కదా. సో ప్రోమో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ చాలా మంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ నేమ్స్ అడుగుతున్నారు. సో కామనర్స్ తెలిసిపోయారు. సో సెలబ్రిటీస్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఎవరేంటి అనేది కూడా మీకు చెప్తాను. సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను డ్రాఫ్ట్ లిస్ట్. సో అవి ఒకసారి పెడతాను, వాటిలో చెక్ చేయండి. వాటిలో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ వస్తాయి. సో దువ్వాడ మాదిరి గారి పేరు నేను ఫస్ట్ నేనే చెప్పాను మన ఛానల్లో. సో ఇప్పుడు ఆమె కన్ఫర్మ్ అంటున్నారు, అంతకుముందు ఎవరు చెప్పలేదు. డేట్తో సహా మీకు అక్కడ ఉండదు, చూసుకోండి. సో అలాగే కొంతమంది నేను డ్రాఫ్ట్ లిస్ట్ ఇస్తాను. సో వాటిలోనే చాలా మెజారిటీ నేమ్స్ వాళ్ళవి ఉంటాయన్నమాట. అండ్ ఈ ప్రోమో దగ్గరికి వచ్చేసరికి సో ప్రోమో మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉంది. లైక్ చాలా మంది ఏంటంటే చూసిన వాళ్ళు, ఆ ప్రోమో చూసిన వాళ్ళు లేదా కింద కామెంట్స్ లో కూడా చాలా మంది అరే ఇంద్ర మరి బద్దెలు అడుగుంటున్నారు ఏంది, మరి దారుణంగా మరి అడుక్కుంటున్నారు ఏంది, పడిపోయి దొరలాడుతున్నారు ఏంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ జాగ్రత్తగా గమనించండి, 18,000 మంది వచ్చారు. 18,000 మంది వస్తే సడన్ గా 18,000 మందిలో నుంచి 45 మందికి వచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఆల్మోస్ట్ ఒక స్టెప్ అవే ఉన్నారు వాళ్ళు. జస్ట్ ఒక స్టెప్ వేస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్ ని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటే జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. మర్చిపోయి చెప్పడం అలా ఉంటుంది. బేసిక్గా ఊపు వస్తే వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. కొంతమంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ని చూపించారు, కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ని చూపించారు, కొంతమంది వాళ్ళ టాలెంట్ ని చూపించారు, కొంతమంది వాళ్ళ ఎమోషన్ ని చూపించారు, ఇంకొంతమంది వాళ్ళ భయాన్ని కూడా అక్కడ చూపెట్టారు. అండ్ జడ్జిలు కూడా వాళ్ళ ఏవైతే ఎమోషన్స్ చూపిస్తారో సో ఆ ఎమోషన్స్ ని కాకుండా వేరే ఎమోషన్ వాళ్ళు చూపించగలరా లేదా అనేది కూడా చెక్ చేశారు. సో చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళలో. అండ్ కొంతమంది ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రోమోలో పడిన వాళ్ళందరూ ఖచ్చితంగా 15 మందిలో చాలా మంది ఉన్నారు. మీకు వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ నేను పెడతాను. సో వాళ్ళ పేర్లతో సహా మీకు అక్కడ పెడతాను, చూడండి, కనిపిస్తా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఫస్ట్ శ్రీముఖి సెట్ చూడడానికి చాలా బాగుంది, నీట్ గా బాగుంది. యాక్చువల్గా నాకు చెప్పినప్పుడు ఏంటంటే ఎక్కడో అంటే బిగ్ బాస్ హౌస్ లో కాకుండా వేరే చోట చేస్తారంటే నేనే అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడో కూర్చొని పొలాల మధ్యలో కూర్చొని చేస్తారేమో, కానీ ఇది కూడా ఇండోర్ సెట్ చాలా బాగుంది. సో ఎక్సలెంట్ ఉంది అనమాట. బాగానే ఖర్చు పెట్టారు కామనర్ దానికి. సో పాపం అందుకే వాళ్ళు లీకులు ఇవ్వద్దు అడుక్కుంటుంది బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే దీనికేమంత టీఆర్పీ ఆల్ ఆఫ్ ద సడన్ రాదు. సో ఎందుకంటే హాట్స్టార్ లో ప్లే వస్తుంది. సో అట్లీస్ట్ దీనికి ఆ వ్యూవర్షిప్ పెరగాలి అంటే సో లీక్స్ అనేవి తగ్గాలి. అండ్ దట్టు ఇది ఇండియా వరకు మాత్రమే ఉంటుంది. హాట్స్టార్ మీకు అక్కడ ఆబ్వియస్లీ యూఎస్ ఆడియన్స్ కి కానీ యూకే ఆడియన్స్ కానీ హాట్స్టార్ ఉండదు. సో పాపం మళ్ళీ వారి పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. సో కాబట్టి బిగ్ బాస్ టీం అందుకే బతిలాడుకుంటుంది, లీకులు ఇవ్వద్దు ఇప్పుడు దాకా ఎప్పుడు బతిలాడుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ టీం బతిలాడుకుంది. అండ్ రివ్యూయర్స్ పాపం నిజంగా జాలి చూపించారబ్బా. లేకుంటే చాలా కఠినంగా ఉంటారు రివ్యూయర్స్ ఈ లీకుల విషయంలో, అంటే చెప్పేస్తా ఉంటారు. అలాంటిది చాలా తగ్గిందంటే సో నిజంగా పాపం బిగ్ బాస్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారు. సో అంతవరకు మెచ్చుకోవాలి అందరు. నాతో కూడా కలుపుకోండి ఏమైతే. శ్రీముఖికి బిందు మధ్య ఒక డైలాగ్ పడింది. నేను మొన్న వీడియోలో చెప్పాను ఒక మంచి ప్రోమో వస్తుంది, అభిజిత్ ఆన్ ఫైర్ అనే ప్రోమో వచ్చిందని. బట్ అది ఫస్ట్ ప్రోమో అదే అనుకున్నాము, అదే అన్నారు కూడా. బట్ ఫస్ట్ ప్రోమో ఆల్ ఆఫ్ ద సడన్ వేరే ప్రోమో, జస్ట్ ఇంట్రడక్షన్ ప్రోమో ఒకటి పడినట్టుంది. సెకండ్ ప్రోమో మీరు అనుకుంటున్న ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంపాక్ట్ వచ్చే ప్రోమో సెకండ్ ప్రోమో ఉంటుంది. మేబీ ఒక 4 డేస్ తర్వాత ఖచ్చితంగా ఆ సెకండ్ ప్రోమో ఉంటుంది. ఆ సెకండ్ ప్రోమోలో చాలా మంది అభిజిత్ ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో సో అతనిది ఉంటుంది అనమాట. అండ్ శ్రీముఖి అనే మాట ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు, అక్కడ నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల అభిమానం తోడు అవ్వాలి. సో ఖచ్చితంగా కదా ఇది కరెక్ట్ మాట. ఎందుకంటే ఇప్పుడు చాలా గమనిస్తే ఎవరైతే దీని ద్వారా ఎవరైతే డైరెక్ట్ గా జడ్జెస్ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు, మిగిలిన ఇద్దరిని అంటే ఆ 12 మంది ఎవరైతే మిగిలిన 12 మంది ఉంటారో 12 మందిలో ఇద్దరు త్రూ ఆడియన్స్ ఓట్ ద్వారా వెళ్తారట లోపలికి. ఆ 12 మందిలో ఎవరైతే ఇద్దరు లోపలికి వెళ్తారో ఆ ఇద్దరు నిజంగానే అదృష్టవంతులు. డైరెక్ట్ గా ఎవరైతే సెలెక్ట్ అయిపోతారో మేబీ వాళ్ళంత అదృష్టవంతులు కాకపోవచ్చేమో కానీ సో ఎవరైతే ఆడియన్స్ ఓట్ ద్వారా మిగిలిన ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అనమాట. ఎందుకంటే హౌస్ లోకి వెళ్ళక ముందే ఒక వారం 10 రోజుల ముందే వాళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట ఎస్పెషల్ ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కి ఎవరికైనా. లేదా 5గురికి కోసం కూడా ఓటింగ్ పెడితే మాత్రం ఇంకా 5గురు చేసుకున్నంత అదృష్టం ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో కొన్ని వారాలు సస్టైన్ అవ్వడానికి వాళ్ళకి ఉంటది అనమాట. అది సంగతి. అండ్ నెక్స్ట్ బిందు మాధవ్ చెప్పిన మాట కూడా చాలా బాగుంది. బిగ్ బాస్ షోకి వెళ్ళాక ముందు దే ఆర్ గెటింగ్ బిగ్ బాస్ షోకి వెళ్ళేక ముందే సో దే ఆర్ గెటింగ్ ఓట్ బ్యాంక్ అనేది సో ఇట్స్ దేర్ బ్లెస్డ్ అని చెప్పాను. సో నిజంగా ఆల్రెడీ చెప్పాను కదా, చాలా సెలబ్రిటీస్ కి ఆల్రెడీ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళతో వీళ్ళు పోటీ పడాలంటే అది వీళ్ళకి చాలా మామూలు విషయం కాదు అసలు. అండ్ పాపం నిజంగా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడవాలి ఇంకా. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి వీళ్ళని తీయలేరు పాపం, వచ్చి రాగానే వీళ్ళని అంతలోకి పంపించలేరు. ఒక 3 వారాలు సెలబ్రిటీస్ నుంచే పోవాలి. సో ఇక్కడ కామనర్స్ లోపల ఉండగా సెలబ్రిటీస్ బయటకు పోతూ ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందని మనకు అర్థం చేసుకోవచ్చు. సో దాంట్లో మనకు సంబంధించిన ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నా కూడా పోతూనే ఉంటారు. సో వీళ్ళు ఒక 5గురు కనీసం ఒక 3 వారాలు అయితే సేఫ్ ఉంటారు ఖచ్చితంగా. ఆ విషయం మాత్రం నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే 18,000 మందిని దాటుకొని ఒక 5గురు లోపలికి వెళ్తున్నప్పుడు లోపల ఉన్న ఒక 15 మందిని వీళ్ళు కంట్రోల్ చేయలేరా, 15 మందిని వీళ్ళు డామినేట్ చేయలేరా అన్నప్పుడు ఆలోచించి చూడండి. 15 మందికి కేవలం
వాళ్ళకున్న సెలబ్రిటీ స్టేటస్ అనే ఒక హోదా తప్పితే వీళ్ళతోటి కంపేర్ చేయడానికి వాళ్ళకి ఈక్వల్ గానే ఉంటుంది కదా. సో మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు పడకూడదు అని ఆలోచించేదాకా ఉంటుంది అనమాట. సో బిగ్ బాస్ మంచి కాన్సెప్ట్ తీసుకుంది ఈ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్. అండ్ కంటెస్టెంట్స్ కి కొంతమందికి డైలాగులు ఇచ్చారు. సో ఒక 2-3 డైలాగులు ఇచ్చారు. సో ఎవరైతే లేడీ ఉన్నారో సో ఆ లేడీ శ్వేత శెట్టి అనుకుంటాను. సో జిమ్ బాడీ ఉన్నామా యూకే నుంచి వచ్చిందని చెప్పారు కదా. సో ఆమెకి అనుకుంటా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని బిందు మాధవ్ గారు అడిగితే నేను ఆడ నవదీప్ అండి. సో ఆడ నవదీప్ అంటే సో నవదీప్కి ఇంకా పెళ్లి కాలేదు. మేబీ చాలా ఏజ్ ఉంది ఆయన కూడా 40 దగ్గర ఉంటాడు, పెళ్లి కాలేదు. అండ్ ఆయన ప్లే బాయ్ అని కూడా అంటారు. బేసికలీ ఆయన చేసే క్యారెక్టర్స్ అవ్వచ్చు, బయట కూడా అలాగే ఉండొచ్చు. అండ్ జోవియల్గా కూడా ఉంటాడు, చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్సన్. మేబీ అంటే ఈమె ఆడ నవదీప్ అంటే ఈమె కూడా ప్లే టామ్ బాయ్ లెక్క. సో అంటే ఏమి కూడా పెళ్లి కాలేదు, ఏమి కూడా టామ్ బాయ్. సో ఏమి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక అమ్మాయికి ఇచ్చారు. సో ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్యానికిత. సో ఈ దివ్యానికిత అనే అమ్మాయి సో ఈ ఫ్రైడ్ మోమో, వెజ్ ఫ్రైడ్ మోమో రివ్యూస్ ఇస్తుంది. ఈ అమ్మాయి మంచి టాలెంటెడ్ అమ్మాయి. సో లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా మంచి టాలెంటెడ్ అమ్మాయి. ఎందుకంటే సో 1-2 మినిట్స్లో సినిమా రివ్యూ ఇచ్చే అమ్మాయి. సో అండ్ ఈ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడుద్ది. అండ్ ఈ అమ్మాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి సో మేబీ ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యే అవకాశం, లోపలికి వెళ్ళే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. అమ్మాయి కాన్ఫిడెన్స్ లోనే కనిపిస్తుంది. ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల. అండ్ మేబీ ఈ అమ్మాయి కూడా డాన్సర్ ఏమో. అండ్ ఈ అమ్మాయి కూడా డాక్టర్ అంట, లైక్ డాక్టర్ పర్సూ ఈ అమ్మాయి కూడా. మేబీ డాన్సర్ కూడా ఏమో, హిడెన్ టాలెంట్ ఏమైనా చూపిస్తుంది ఏమో మేబీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆ పెద్ద అమ్మ. సో పెద్ద అమ్మని చూస్తుంటే అప్పారావు గారు భార్యలాగా కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమె అనుకున్నా. తర్వాత జబర్దస్త్ ఒక అప్పారావు ఉంటారు కదా, సో ఆమె భార్యలాగా కనిపించింది. సో బట్ ఈమె కూడా మామూలు విషయంగా తిండి లేకపోయినా ఉంటాను, ఏమి లేకపోయినా ఉంటాను, బయటికి పంపిస్తా అంటే గుర్తుతా అని అంటుంది. మేబీ గంగవ్వ లాగా ఈమె కూడా కొంచెం యాక్టివ్గా ఉందేమో. సో బాగా నెక్స్ట్ మాస్క్ మ్యాన్. సో ఈ మాస్క్ మ్యాన్ దగ్గర కొంచెం మొన్న వీడియోలో కూడా చెప్పాను, చాలా ఇంప్రెస్ అయ్యారంట. అండ్ ఇతను మాట్లాడే మాటలు వాళ్ళు 100 మాట్లాడుతుంటే లైక్ ఇతను కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా, అంటే ఇతను ఏదైనా కానీ చాలా కూల్గా, చాలా కామ్గా ఇతను మాట్లాడే విధానం కూడా, ఇతను మాట్లాడేటప్పుడు ఏదైనా కాన్వర్జేషన్లో సో అభిజిత్ లాంటి వాళ్ళు అండ్ బిందు మాధవ్ ఎవరైనా కానీ షాక్ అయ్యారంట. అరే ఏమో మనం అంటే లైక్ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్స్ ఎలా, ఆర్గ్యుమెంట్స్ ఎలా చేస్తారో మనకు తెలుసు. సో వాళ్ళిద్దరు ముందు తాతని దగ్గులు నేర్పించాలన్నట్టు సో వాళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళతోటి ఇతను మాట్లాడి గెలవడం అనేది అసలు మామూలు విషయం కాదు. నేను కూల్ డ్రింక్ లా ఉంటాను, నేను కషాయం లాగా ఉంటానని అతను చెప్తే సో బిందు మాధవి నువ్వు కషాయం కాదు విషం అంటది. సో మేబీ మనోడు వెంటనే ఏమన్నా అవును నేను శివుణ్ణి అంటాడేమో, గొంతులో విషం దాచుకున్న శివుణ్ణి అంటాడేమో. మరి నేను అనుకుంటున్నా మరి మనోడు గురించి అంత హైప్ ఇచ్చారు నాకు. మేబీ ఇలాంటి పాయింట్ ఏమన్నా చెప్తాడేమో బయటకు. మరి అది కూడా బాగానే ఉంటుంది కదా అలాంటి మాటలు మాట్లాడడం కూడా. అండ్ టెస్ట్ చేస్తారు వాళ్ళ ఎమోషన్స్ని, వీళ్ళు టార్గెట్ చేస్తారు. సో టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇంకొక అతను వచ్చాడు. సో లైక్ ఆయన బాడీ బిల్డర్, సో ప్రసన్న కుమార్. సో ఆయన మాట్లాడతారు. సో ఆయన ట్రావెలరు, ఫోటోగ్రాఫరు, బైక్ రైడరు, మోటార్ సైకిల్ రైడరు అండ్ 21 కిలోమీటర్స్ బ్లేడ్ మారథాన్ రన్నర్ అని చెప్పినప్పుడు, అండ్ నాకు ఒక లెగ్ లేదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అన్నప్పుడు సో మంచిది మ్యూజిక్ అసలు మామూలుగా లేపడం. బిగ్ బాస్ ఈ మన్నా లేపిండి అసలు. అంటే ఎవరిని ఎక్కడ పెట్టి ఎక్కడ బీజం వేసి లేపాలో బిగ్ బాస్ కి చాలా క్లారిటీగా తెలుసు. ఆడియన్స్ తోటి బిగ్ బాస్ ఆడే గేమే ఇది అనమాట. అసలు మామూలుగా కూడా కాదు. అసలు లాస్ట్ అతన్ని పెట్టి అతనికి ఇచ్చిన ఎలివేషన్ ఎలాంటిదంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. అండ్ చాలా మందికి ఇంకొంతమంది అమ్మాయిలు ఇంకొంతమంది కనిపించలేదు. సో వాళ్ళు కూడా నెక్స్ట్ కనిపిస్తారు, వాళ్ళకి కూడా మంచి ప్రోమోలు ఉంటాయి. సో ఇతనికి ఎవరికైతే మేబీ నాకు తెలిసి సెలెక్ట్ అయిపోతున్నాను అని మీరు బిగ్ బాస్ నమ్ముతుందేమో. సో అందుకని వీళ్ళంటి వాళ్ళకి కొంచెం ఎలివేషన్ ఇస్తున్నారేమో అని అనిపించింది నాకు. దివ్యానికిత అవ్వచ్చు, లేకుంటే ఇప్పుడు ఈయన ప్రసన్న కుమార్ గారు అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా మేబీ ఆ శ్రీజ అనే అమ్మాయి కూడా మేబీ సెలెక్ట్ అవ్వచ్చు ఏమో నెక్స్ట్ ప్రోమో అమ్మాయిదే. అండ్ చాలా మంది పాపం బతిమలు ఆడుతున్నారు కింద పడి అంటున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. సో లాస్ట్ టైం కాదు 2012 అనుకుంటాను, మేము కానిస్టేబుల్ దానికి వెళ్ళినప్పుడు 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉండేది, ఇప్పుడు లేదనమాట. సో దానికి వెళ్ళినప్పుడు 4 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్స్ ఇంకా లాస్ట్ ఇంకా జస్ట్ ఒక 200 మీటర్స్లో ఉన్నప్పుడు కాళ్ళు ఇంకా అయిపోయింది, పడిపోతాం, దొరుకుతున్నాం. ఇంకొక జస్ట్ ఒక 200 మీటర్స్ టైం అయిపోతుంది, వాళ్ళు రమ్మంటున్నారు కానిస్టేబుల్స్ పోవాలి, దగ్గరగా కనిపిస్తుంది టార్గెట్, పోలేకపోయేటప్పుడు ఎంత బాధ ఉంటుంది. బతిలాడుకుంటా ఉంటాం, ఇంకా టైం అయిపోతుంది ప్లీజ్ మమ్మల్ని కొంచెం లాగండి అని, లేకుంటే టైం అయిపోయినప్పుడు కొంచెం ప్లీజ్ 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 అని. అంటే ఎంత పెద్ద టార్గెట్ని అచీవ్ చేసుకుంటా వచ్చి లాస్ట్లో ఆల్మోస్ట్ ఆ టార్గెట్ దగ్గర ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. సో చాలా మందికి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కొంతమంది వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఎక్కువగా చూపెడుతున్నప్పుడు, సో ఎవరైతే అక్కడ దాకా వచ్చి మేమంత టాలెంట్ చూపెట్టలేమని అనుకున్న వాళ్ళు, సో అండ్ వాళ్ళ టాలెంట్ని చూసినప్పుడు కూడా వీళ్ళు రెడ్ కార్డులు ఇచ్చినప్పుడు సో బతిలాడుకోవడం అనేది అది క్వైట్ కామన్ ఇప్పుడు. దాన్ని మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తే క్రింజ్ ఉన్న వాళ్ళు ఓకే ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి, బట్ ఈ 15 మంది గురించి మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 18,000 మందిలో 15 మంది సెలెక్ట్ అయ్యారంటే
లైక్ ఇప్పుడు యూపీఎస్సీ రాసే వాళ్ళలో చాలా మంది రాయాలనుకుంటారు, అండ్ చాలా మంది రాసిన వాళ్ళు ఉంటారు. దాంట్లో కొంతమంది సెలెక్ట్ అయితే ఐఏఎస్ ఐపీఎస్కి ఎలా సెలెక్ట్ అయితే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. మేబీ దాంతో కంపేర్ చేయను కానీ బట్ ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే 18,000 మందిలోంచి 15 మంది సెలెక్ట్ అయ్యారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో వాళ్ళ ఎఫర్ట్స్ని మనం గమనించాలి. స్టక్ అని ఒక మాట క్రింజ్ అని అనలేము. వెళ్ళిపోయిన వాళ్ళందరూ క్రింజ్ కాబట్టి వదిలేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ ఉన్న వాళ్ళని మాత్రం మనం క్రింజ్ అని అనలేము. సో కాబట్టి ఎవరి ఎమోషన్ వాళ్ళు చూపిస్తుంటారు, ఎందుకంటే ఒక్క స్టెప్పే ఉంది కాబట్టి బిగ్ బాస్ హౌస్కి దూరం. సో అదన్నమాట సంగతి. సో మన ఛానల్ని ఎవరైనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను డ్రాఫ్ట్ లిస్ట్ అక్కడ పెడతాను. సో ఆ డ్రాఫ్ట్ లిస్ట్ ఒకసారి చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూడండి. సో దాంట్లోనే మోస్ట్లీ సెలబ్రిటీస్, నేను అవి మూవీ సెలబ్రిటీస్ కాకుండా అవుట్ సైడర్స్ ఎవరైతే సెలబ్రిటీస్ గా ఉంటారో, సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ లిస్ట్ అనమాట అది. సో మీకు ఆ లిస్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. సో దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ 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 మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. అదిరిపోయే అప్డేట్లు అన్నీ వస్తానమాట. సో దివ్యల మాధురి. సో ఆమె అప్డేట్ అయితే ఫస్ట్లో చెప్పాను. సో ఆమె మేబీ ఆమె కన్ఫర్మ్ అయితే ఆ క్రెడిట్ మనకే వచ్చిందేమో. అదనమాట సంగతి. ఓకే, హోప్ అంత బాగుండాలి, అంత మంచిగా ఉండాలని కోరుకుంటూ జై హింద్.